నమస్తే వీధుని స్వాతం ఎలక్షన్ సమాజయుతం రాష్ట్రంలో ఎలక్షన్స్ వేడి ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి ఒకవైపు ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతున్నాయి మరి సీఎం యొక్క కాన్స్టిట్యున్సీ దగ్గరలో ఉన్నది మరి అలాగే చూసినట్టే ఉద్యమంలో మరి చురుగ్గా వ్యవహరించినటువంటి మినిస్టర్ హరీష్ రావు గారికి అనుసంధానం ఉన్నటువంటి దుబాక బై ఎలక్షన్లో మరి హోరాహోరీ నడుస్తుంది ఇంకా అందరికంటే ముందుగా తెలియాల్సిన విషయం ఏంటంటే ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎలక్షన్లో స్టార్ కంపెనీగా చేసినటువంటి కత్తి కార్తిక్ గారు ఇక్కడ రావడం అందరి దృష్టి ఇక్కడే పడింది మరి తన ఇండిపెండెంట్ కూడా బహుజనవాదంతో ముందుకెళ్తుంది గత 20 రోజులుగా కూడా ఇక్కడ మరి ఏదో ఒక సందర్భంలో అందరినీ కలుస్తూ మరి తన మనసులో మాట అందరికి చెప్పి ఖచ్చితంగా నన్ను గెలిపియాలని ముందుకెళ్తున్నారు వారు ప్రస్తుతం మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ వర్గాల వాళ్ళని కలిసి స్వేద తీర్చుకున్న సమయంలో మనకు సమయించారు వారి యొక్క అంతరంగా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, బాగున్నావా? మొన్న వచ్చిపోయాను, కలిశాను, మళ్ళీ కలిశాను. మీ యొక్క క్యాంపెయినింగ్ ఎలా ఉందనే విషయాన్ని కలుసుకుందానికి వచ్చాం. మొదట చూసినట్టయితే ఎన్నికలు అనగానే వివిధ రకాలు మరి డబ్బుల విషయంలో అయితేనేమి పోటీతత్వంలో చాలా మీరిపోతున్న విషయాలు, ఒకరికొకరు కంప్లీట్ చేసుకున్న విషయాలు కాంప్లికేటెడ్ ఇవంతా పక్కన పెడితే ఎలక్షన్లో మీరు స్టార్ కంపెనీగా చేశారు ఇంతమందుకు. ఆ అనుభూతికి ఈ అనుభూతికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? క్యాంపెయినింగ్ అంటే ఏ క్యాంపెయినింగ్ అయినా ఒకటే ఉంటుంది అన్న. ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం చేస్తాం అనేటిది చెప్తాము, మనల్ని గెలిపించమని చెప్తాం. గెలిపిస్తే మనం ఏం చేద్దాము, ఎటువంటి అభివృద్ధి ఉంటుంది, ఎటువంటి పనులు మనం చేస్తాము అన్న ఉద్దేశాలు ఉంటాయి. సో స్టార్ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఒకరితోని వెనక నుండి ఒక క్యాంపెయిన్ నడిపినాము. ఇక్కడ మనం నిలబడుతున్నాము. మనకి ఒక నియోజకవర్గం నుంచి నిలబడినప్పుడు మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది, ఒక గట్టి పట్టు ఉంటుంది. అంటే అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎవరికి ఎటువంటి సమస్యలతోని బాధపడుతున్నారు, అసంటివి ఇంకొంచెం డీప్ ఉంటుంది. అదే ఒక స్టార్ క్యాంపెయినర్కి పోయినప్పుడు అదంతా ఉండదు. పోయినామా, ఒక 2 రోజులు పోయినామా వచ్చినామా అంత మటుకే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో నేను తిరుగుతుంటే ఇక్కడ ప్రజల కష్టాలు ఏందో తెలుస్తున్నాయి. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క విలేజ్కి పోతుంటే, ఊరికి పోతున్నప్పుడు ఆ ఊర్లో కొన్ని కష్టాలు ఉంటాయి, ఒక్కొక్క వర్గంలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క కష్టాలు ఉంటాయి. సో అంత డీప్గా పోయి క్యాంపెయినింగ్ అనేది ఇంకొంచెం గట్టిగా ఉంటుంది. మొత్తం మీద చూస్తే మాకు వచ్చిన ప్రకారం 20 డేస్ నుంచి మీరు ఏదో ఒక రకంగా ప్రజలు మమేకం అవుతున్నారు. ఈ 20 రోజులలో మీకు ఏమనిపించింది రాజకీయంగా? ఒకటే అనిపించింది అన్న, అంటే 20 రోజుల క్రితం నేను దుబ్బాకల బై ఎలక్షన్లో నిలబడాలి అని ఒక సంకల్పం నాకు వచ్చినప్పుడు పైన ఏం కష్టాలు ఉన్నాయి అనేదే కనిపించింది, అభివృద్ధి లేదు అని కనిపించింది. కానీ ఈ 20 రోజులల్లో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క మండలానికి తిరుగుతుంటే ఇంత గోసుందా అంటే ఇంత అంటే మనము లోపలికి పోతే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క బాధ ఏంటిది, ఏమేం లేవు, ఒక్కొక్క వర్గాల జనాలు ఉన్నారు, వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు అనేటివి చాలా డీటెయిల్గా తెలిసి ఇక్కడ అభివృద్ధి చేయాలంటే ఒక గట్టి మనిషి ఉండాలి, అందరు కలిసిమెలిసి అభివృద్ధి చేయాలి అంటే ఒక గట్టి సంకల్పం ఉంటేనే దుబ్బాక కాన్స్టిట్యున్సీ అనేది అభివృద్ధి అవుతుంది. సో ఇదైతే కనిపించింది. మొత్తం మీద చూసినట్టయితే ఈ మధ్య కాలంలో చనిపోయిన వాళ్ళు అయితేనేమి ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు పడ్డ వాళ్ళని కలిసినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది, వారు ఏమైనా మీకు ఏకారవ చేశారు? అందరి దగ్గర పోవడం జరిగిందన్న. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒకరు చనిపోవడం జరిగింది. సో ఇప్పటివరకు పోయిన వాళ్ళని కలిస్తే వాళ్ళ బాధలు నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు మన దగ్గర ఈ నియోజకవర్గంలో ఎటువంటి హాస్పిటల్స్ లేవు. అంటే వైద్య అనే డిపార్ట్మెంట్ కంప్లీట్లీ జీరో ఉంది. ఇక్కడ ఒక 50 బెడెడ్ హాస్పిటల్ కూడా నియోజకవర్గంలో లేదు. 7 మండలాలలో ఒక్క మండలంలో కూడా లేదు. దుబ్బాకలా కడుతుండ్రు, ఎప్పటి నుంచో కడుతూనే ఉన్నారు. అది అంటే ఎటువంటి ఆపరేషనల్ అనేటిది లేదు. అయితే ఇప్పటి వరకు ఎవరి దగ్గర అయితే పరామర్శించడానికి పోయినామో వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి తీసుకుపోయడానికి దారులను చనిపోవడము. ఇప్పుడు పోవాలంటే నా సిద్దిపేటకి పోవాల్సి వస్తుంది, లేకపోతే గజ్వేల్కి పోవాల్సి వస్తుంది, లేకపోతే హైదరాబాద్ తీసుకుపోవాల్సి వస్తుంది. అంటే ఒక 30 కిలోమీటర్లే కానీ 120 కిలోమీటర్లు కానీ డిస్టెన్స్ ఉంటుంది. సో అవసరం ఉన్నది, ప్రాబ్లం ఉన్నది, పైసా సొప్పో చేసి పోయినా కానీ దారిలోనే చచ్చిపోతే అది ఘోరం కదా. ఇప్పటివరకు ఎన్ని ఫ్యామిలీస్కి పోయినానో అందరు ఫ్యామిలీస్ అదే కంప్లైంట్ చేస్తున్నారు, మన దగ్గరనే వైద్యం గిట అందుబాటులో ఉండింటే నా బిడ్డ బతుకుతుండేనేమో, నా కొడుకు బతుకుతుండేనేమో. అది ఒక బాధాకరమైన విషయం. సో కంపల్సరీ ఖచ్చితంగా
నేను గెలిస్తే ఇక్కడ విద్య వైద్య ఈ రెండు గట్టిగా చేస్తాం. ఎందుకంటే అవి బేసిక్ నెసెసిటీస్ కదన్న ఎవరికైనా. మనకి పెద్ద పెద్ద మేడల నుండే అవసరం ఉండదు. మనకి కడుపుకి ఇంత పప్పనం తింటున్నామా, మనం చదువుతున్నామా, మన పిల్లలు చదువుతున్నారా, మనకి ఏదైనా జబ్బు గిబ్బు వస్తే దవాఖానకు పోతామా, ఒక 2 గోళీలు వేసుకొని మంచి నయం అవుతామా, అది ఇంపార్టెంట్. సో ఆ బేసిక్ నెసెసిటీస్ ప్రతి ఒక్కరి హక్కు, అది మాత్రం గట్టిగా చేస్తాం. యువకులు కూడా ఎక్కువగా వచ్చి కలుస్తున్నట్టు కూడా తెలుస్తుంది సమాచారం సోషల్ మీడియాలో కూడా. కత్తికార్తికని ఎక్కువ యువకులు మీట్ అవుతున్నారు అంట. వాళ్ళ యొక్క చాతక బాధకాలు ఎలా ఉన్నాయి, వారికి ఎలాంటి మీరు ధైర్యం చేస్తున్నారు? యువకులు చాలామంది ఉన్నారన్న. అంటే ఆడబిడ్డలే కావచ్చు, తమ్ముళ్ళే అన్నలు కావచ్చు. అంటే కొంతమంది పిహెచ్డీలు కూడా చేసినారు, డిగ్రీలు కూడా చేసినారు. కానీ ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీసే లేక ఒక పరిశ్రమ అనేది గట్టిది లేదు ఇక్కడ. ఏమి అయిపోతుందంటే ఇంటికే పరిమితం అయిపోతున్నారు. లేకపోతే గుంపులుగా కూర్చొని బాత్కాన్లు కొట్టడమే, లేకపోతే సోషల్ మీడియా చూసుకుంటూ కూర్చోవడం. అట్లా మొత్తము ఫ్యామిలీకి ఒక సపోర్ట్గా ఒక కొడుకు నిలవాలి అనేటోళ్ళు ఏమైపోయిందంటే ఇంట్లో తప్పు చేయక కూర్చోవడం జరుగుతుంది. వీళ్ళందరికీ ఏంటంటే నేను రాగానే వాళ్ళకు ఒకలాంటి ఒక సంతోషం వచ్చింది. అరే మా అక్క వచ్చింది, అంటే ఏమంటారు అన్న, ఒక ధైర్యం అనేటిది వస్తుంది కదా. ఆ ధైర్యం అనేటిది రావడం జరిగింది. వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు 7 మండలాలల్లో ఒక డిగ్రీ కాలేజ్ కూడా లేదన్న. దట్స్ అ షేమ్. ఎందుకంటే ఎవరికన్నా ఒక ఉద్యోగం రావాలంటే మినిమం బేసిక్గా డిగ్రీ అనేటిది కంపల్సరీ. అంటే మనము ఏ జమానాలో ఉన్నాం, చుట్టుపక్కల మనకి మెడికల్ కాలేజ్లు, ఇంజనీరింగ్ కాలేజ్లు, అవసరం లేని కాలేజ్లు అన్నీ ఉన్నాయి. కానీ మన దుబ్బాక నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ లేకపోతే వాళ్ళు ఎట్లా చదువుతారు, వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి? ఎంత మనము బయట పంపించినా కానీ ఆర్థికంగా స్తోమత ఉండాలి కదా. మనకి ఇక్కడ తినడానికే ఉంటలేనప్పుడు పిల్లల్ని బయట పంపించడం అనేది చాలా కష్టం. సరే సిద్దిపేటకి పంపించినా, గజ్వేల్కి పంపించినా బస్సులు కూడా సరిగా లేవన్నా. ఇవన్నీ గోజా నాకు మన యువత తమ్ముళ్ళే కానీ చెల్లెలే కానీ చెప్పుకున్నారు. వాస్తవంగా చూస్తుంటే కూడా అది నిజమే. సో వాళ్ళకి ఏంటంటే అక్క వచ్చింది మాకు ఒక ధైర్యం, రేపు అక్క ఏదో చేస్తుంది, మనం అందరం కూడా అక్కతో ఉందాం అన్నట్టు. మనం ఏమి ఇప్పుడు బుడుబుక్లోడు చెప్పినట్టు మనం ఏం కథలు చెప్తలేమన్నా. వాస్తవాలు మాట్లాడుతుంటే చదువుకున్న వాళ్ళు కూడా కష్టాలు అనుభవించిండ్రు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఎక్కడో ఇప్పుడు మనకి చీకటి రూమ్లా ఎక్కడో ఒక కోణంలో ఒక వెలుతురు కనిపించింది అనుకో, ఆనందం వస్తుంది. అమ్మ వెలుతురు వచ్చింది చీకటి కోణంలో అని. ఆ ఉద్దేశంలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కలిసిమెలిసి చేసుకుంటాం. మొత్తం చూస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా మరి ఎక్కడ పోయినా సరే నిరుద్యోగత అనేది వచ్చింది. కరోనా సమయంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ఎలక్షన్స్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పుడిప్పుడే ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్ గారు 10 కోట్లు పెట్టడం కానీ రాత్రికి వచ్చేసి శంకుస్థాపనలు కూడా చేస్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఎలా? అన్న 6 సంవత్సరాల నుంచి ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు. రోడ్లు చూస్తే రోడ్లు మొత్తం గతుకులు ఉన్నాయి. కొన్ని రోడ్లు అయితే ఒక 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఆ రోడ్ల గత అట్లనే ఉన్నాయి దుబ్బాకాల. ఇన్ని రోజులు లేనిది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చిందంటే ఎవరైనా అలర్ట్ అయిపోతారన్న. అలర్ట్ అయ్యి రకరకాలుగా చెప్తుంటారు. నేను దుబ్బాకకు అడుగుపెట్టి సరిగ్గా 18 రోజులు అవుతుందన్న. నోటిఫికేషన్ మనకి ఇంకా రాలేదు. ఎదుట అభ్యర్థులు ఎవరున్నారు అని కూడా మనకు తెలియదు. మనం ఒక గట్టి నిర్ణయంతో ముంగట్టుకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మీలాంటి మీడియా వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పినాం సమస్య. ఆ సమస్య అనేది మనం చెప్పడం ఏదైతే, మనం ఎవరిని విమర్శించలేదు. మనం ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే అభివృద్ధి లేదో ఆ అభివృద్ధి గురించే మాట్లాడినాం. అది ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిందో ఒక్కొక్కరు వచ్చి దాని మీద మొన్ననే 12 కోట్లు రోడ్లకు ఇచ్చినారు. మళ్ళీ ఇన్ని రోజులు రోడ్లు కనిపించలేదా, గతుకులు కనిపించలేదా? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర వచ్చినప్పుడే ఇసుంటివి ఏంటంటే ఒక అట్రాక్షన్. ఇప్పుడు సడన్గా డెవలప్మెంట్లు ఇప్పుడే గుర్తొచ్చినాయా, బాత్రూమ్ కట్టోడలు ఇప్పుడే గుర్తొచ్చినాయా, దాని మీద పెయింట్లు ఇప్పుడే గుర్తొచ్చినాయా? ఇవన్నీ చూసి కూడా జనాలకి యాస్టకు వచ్చేసిన స్టేజ్లో ఉన్నదన్న. ఎందుకంటే ఎన్నిసార్లు చేస్తారు, ఏదో ఒక రోజు అయితే కళ్ళు తెరుచుకుంటారు. సో వాళ్ళు ఎటువంటి జిమ్మిక్లు చేసినా ఏది చేసినా కానీ ఒకళ్ళు చేస్తే మంచిదే కదా. మనము రేజ్ చేసిన వాయిస్కి మనకు రేపు ఫండ్స్ వస్తున్నాయి అంటే మంచిదే కదా. అయితే ఇన్నాళ్ళుగా కూడా లేనటువంటి ప్రభుత్వం రెండోసారి ఏర్పడిన తర్వాత పింఛన్లు ఇప్పటి వరకు కూడా అంటే కొత్త పింఛన్లు ఇవ్వలేదు. సడన్గా ఈ దుబ్బాక ఎలక్షన్స్ అప్పుడు కొత్త పింఛన్ల కోసం ఎకరో పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో పేపర్లో కూడా చూడడం జరిగింది. దీని మీద మీ స్పందన ఎలా ఉంటుంది?
అదే అన్న, ఇప్పుడు కొన్ని ఊర్లలో తిరుగుతుంటే ఇప్పుడు మామూలుగా చెప్తున్నారు పింఛన్లు ఇస్తున్నామని, కానీ చాలామందికి వస్తలేవు. అంటే ఇప్పుడు 100 మందిలో 50 మందికి వస్తాయేమో. అంటే ఒక సర్వే తీయండి, మీలాంటి వాళ్ళు సర్వే తీస్తే ఎంతమందికి పింఛన్లు వస్తున్నాయి, ఎంతమందికి వస్తలేవు అనేటిది ఒక క్లారిటీ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఎప్పటి నుంచో అప్లికేషన్లు పెట్టిన వాళ్ళకి ఈ 2 సంవత్సరాల నుంచి పింఛన్లు అనేది రాలేదు కొత్త వాళ్ళకి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులకి ఫోన్లు చేసి ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి అంటే అదొక భయంతో ఎన్ని రోజులు మనం ఒక వ్యవస్థని నిస్వార్థంగా మనము ఒక రాజకీయాలు అనేటివి చేస్తే అందరికీ ఉపయోగకరమైన రాజకీయాలు అవుతాయి, సేవా రాజకీయాలు అవుతాయి. అంటే రేపు మనకు ఓటు రేపు పడకపోతే ఎట్లా అని చెప్పేసి ఒక మనుషులకు ఏం అవసరం ఉందో అప్పుడు రిలీజ్ చేస్తా అంటే చచ్చిపోయేటోడు చస్తున్నప్పుడు నువ్వు వెంటిలేటర్ పెడతావా అనే, అంటే ఆఖరి మూమెంట్లో పెడితే చస్తాడు, ఏమన్నా నయం అవుతుందా? అదే రేపు 2 రోజులకి ఆయనకి ప్రాబ్లం అవుతుందంటే నువ్వు ముందే పెడితే బతుకుతాడు, గట్టిగా బతుకుతాడు. సో ఇటువంటి స్టంట్లు ఏవైతే ఉన్నాయో అన్న, అది ఎక్కువ రోజులు కావు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మార్పు అనేది కోరుకుంటున్నారు. చూసి ఒక్కొక్కరు వచ్చి చెప్పి వాళ్ళకు కూడా ఒక విరక్తి అనేది వచ్చింది, నమ్మకం అనేది పోతున్నది. సో ఇట్లాంటివి ఇంకా ముందు సాగవనే నేను అనుకుంటున్నాను. కార్తిక్ గారు, ఒక వ్యక్తి 3 సార్లు పోటీ చేసి ఓడిపోయినాను, ఈసారి ఖచ్చితంగా నన్ను గెలిపించండి, కేంద్రంలో మా ప్రభుత్వం ఉందని అంటుంది. ఇంకొక వ్యక్తి పార్టీ టికెట్ ఇస్తే అది టీఆర్ఎస్ పార్టీ, మేమే ఉన్నాం, రాష్ట్రంలో మేమున్నాం, ఎక్కువ నిధులు ఇస్తాము అని చెప్పుకుంటూ వస్తారు. మరి మీరే సిద్ధాంతం ముందుకెళ్తారు, ప్రజలు మీ సైడ్ ఎలా మలుపుకుంటారు? అన్న, నేను ఒకటే సిద్ధాంతంతో వస్తున్నా. ఎక్కడైతే అభివృద్ధి లేదో వాళ్ళకి అభివృద్ధి చేయడానికి వచ్చిన ఒక బహుజనవాదంగా నేను ముందుకు వస్తున్నాను. బహుజనులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, ఎటువంటి అభివృద్ధి లేకపోయినా కానీ కార్తిక వాళ్ళ తరఫున నా వాయిస్ నేను లేపుతాను. దానికి నేను ఎటువంటి పార్టీ జెండా పట్టుకునే అవసరం లేదు, ఎటువంటి పార్టీ గుర్తు పెట్టుకొని తిరగడం అవసరం లేదు. ప్రజలే నాకు హైకమాండ్ అవుతారు. ప్రజలకు ఎటువంటి అంటే దుబ్బాక ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాళ్ళ తరఫున నేను మాట్లాడతాను. అదే కొంత రూమర్స్ కూడా ఏర్పడుతుంది, రఘునందన్ రావు ఓడగొడతానికే టీఆర్ఎస్ వదిలినటువంటి బాణం అని ఒకరు, టీఆర్ఎస్ని ఓడగొట్టడానికే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాడుతున్నటువంటి కుయుక్తులు అని ఒకరు అంటారు. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? మనం గట్టి సంకల్పంతో వచ్చినప్పుడన్నా అంటే ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయంటే మాకు భయపడుతున్నట్టే. ఎప్పుడైతే భయం షురూ అవుతుందో అప్పుడు ఒక్కొక్కరు మేమే పంపించినాము, ఒక రెబెల్ క్యాండిడేటు, లేకపోతే వాళ్ళ ఓట్లు చీల్చడానికి వచ్చింది అనే మాటలు మాట్లాడతారు. నేను పార్టీ తరఫున లేకుండా ఒక ఇండిపెండెంట్గా ఒక బహుజన మహిళ లెక్క ముందుకు వచ్చినప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకుంటా నేనెంత? ఇట్లాంటి విమర్శలే కానీ, ఇటువంటి దొంగటిరుగుల మాటలే కానీ నేను దాన్ని మనసు మీద తీసుకోను. నా పనితనమే నేను చూపిస్తుంది. రేపు నేను మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఇసుంటివి మస్తు వస్తాయి. రేపు మొన్ననే దాడి కూడా జరిగింది మా డ్రైవర్ మీద, బహిరంగంగా సజీవ దహనం చేసి కాల్చి బూడిద చేస్తామని అంటున్నారు. సో ఎటువంటి బెదిరింపులు వచ్చినా కానీ నేను బెదిరేటిది లేదు, నాతోనున్న నా కార్యకర్తలు కూడా బెదిరేటిది లేదు. మాకు కావాల్సింది దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి, మా బహుజనులకి రేపు ఇక్కడ నుంచి నాంది అన్న, ఈడి నుంచి నాంది. రేపు ఎవరు టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మా బహుజన వాదం ఏదైతే మేము ముందుకు తీసుకుపోతున్నానో ప్రతి ఒక్క గడపకి వెళ్ళి ప్రతి ఒక్క అన్ననే కావచ్చు, తమ్ముడే కావచ్చు, చెల్లెనే కావచ్చు, సేవా రాజకీయాలు, స్వచ్ఛమైన రాజకీయాలు చేయడానికి ముందుకు వస్తాం. మీ మాటల్లో చెప్పారు మా డ్రైవర్ మీద అటాక్ జరిగిందని. మరి ఆ సమయాన్ని స్ఫూర్తి చేసుకొని మీరు కంప్లైంట్ ఇవ్వడం కానీ స్పందన ఎలా ఉంది? ఎవరైనా గుర్తుపట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వెళ్ళినామన్నా, వెళ్ళి రామాయణపేట దగ్గర ఇన్సిడెంట్ జరిగింది, సిఐతో మాట్లాడి ఇన్సిడెంట్ దగ్గర కూడా తీసుకెళ్ళినాము. అదే రోజు బాగానే ఫ్రెండ్లీ పోలీసులు కదా, బాగానే మంచినే రిసీవ్ చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం సీసీటీవీ ఫుటేజ్ నాకు కావాలి, ఏదో కంప్లైంట్ పెట్టి ఇది పోవడం కాదు, మా డ్రైవర్ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ లాగ్స్ కూడా చూసినారు, అంటే ఏ టైంకి మాకు కాల్ చేసినారు, దాన్ని బట్టి ఒక 30 minutes to 45 minutes సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసినారు. తీస్తే సిల్వర్ కలర్ ఇన్నోవా కార్ కనిపించింది. మేము కూడా చూసినాము, ఆ ఫుటేజ్ చూస్తే లోపట పోలీస్ అన్న ఒక బోర్డు పెట్టుకొని ఉన్నారు. లోపట డాష్ బోర్డ్ మీద పోలీస్ అని ఉన్నది. మొత్తం టింటెడ్ గ్లాస్. మామూలుగా అయితే సిటీలో ఎక్కడైనా అంటే
టింటెడ్ గ్లాస్ అనేది అలౌ చేయరు. ఇప్పుడు ఒక 50% ఉంటేనే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పీకేస్తారు. అటువంటిది 100% నల్లద్దాలు పెట్టుకొని లోపల పోలీస్ అనే బోర్డు పెట్టుకొని ఉన్నది. ఉండి నంబర్ కూడా 8375, దాని వెనకాల ఏదో నాకు కనిపించలేదు, 8375 అయితే నంబరు. పోలీస్ వాళ్ళు జూమ్ చేసుకొని వాళ్ళు ఇమీడియట్లీ వెబ్సైట్లో చూసి అయితే 8375 అన్న వెహికల్ నంబర్ అయితే చూసినాము. చూసి ఆర్టీఏ దాంట్లో కొట్టి చూస్తే వెహికల్ కొత్తగూడెం వెహికల్ అని చెప్పినారు. అప్పుడే పోలీస్ స్టేషన్లో చెప్పినాక వాళ్ళు ఏమన్నారు, మేము ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసి మేము చెప్తామంటే సరే ఎంత ఫాస్ట్గా సీసీటీవీ ఫుటేజ్ తీసినారని చెప్పేసి ఇప్పటికీ 4 రోజుల పైన అవుతున్నది. మేము ఎంత ఫాలోఅప్ చేసినా కానీ, అంటే అక్కడ నుంచి మేము మన కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర కూడా పోయినాం సిద్దిపేట. సిపి గారికి కూడా చెప్పినాము, ఆయనకు కూడా ఒక కంప్లైంట్ లెటర్ ఇచ్చినాము. ఆయనకు కూడా ఏంటి ఇన్సిడెంట్ ఏమైందో కూడా చెప్పినాము. చెప్పినాక 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, ఇవాళకి ఎటువంటి స్పందన లేదు. ఫోన్ చేసినప్పుడు ఏం చెప్తున్నారంటే మన డ్రైవర్ని నలుగురు ఆ ఇన్నోవా కార్లో నలుగురు కూర్చొని ఉండే, నలుగురు బెదిరింపులు బూతు మాటలు మాట్లాడి ఈ మాటలు చెప్పినారు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే మేము వాళ్ళని పిలిస్తే ఫ్యామిలీ ఉందనండి. ఫ్యామిలీ ఉందంటే మనం కూర్చోబెట్టాలి కదా. ఇప్పుడు నన్ను తీసుకుపోయి కూర్చోబెట్టండి, నా డ్రైవర్ని తీసుకుపోయి కూర్చోబెట్టండి, వాళ్ళని కూడా పిలవాలి కదా. అట్లెట్లా మాటలు ఉంటాయి. మళ్ళీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. అయితే ఇప్పుడు ఒకటి అంటున్నా అంటే ఇది ప్రజాస్వామ్యం, ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. అంటే మనము నిలబడొద్దా? అంటే ఒక బహుజన మహిళ నిలబడొద్దా? అంటే వీటిని అర్థమవుతుంది ఎవరు బడకాయిస్తుండ్రో, ఎవరికి వణుకు పుడుతుందో. లేకపోతే వాళ్ళు నన్ను చంపుడేంది అంటే చంపుతామని అనగానే మేము భయపడి వెళ్ళిపోతామా? అంటే ఇటువంటి సంఘటన ఎటువంటి మహిళకు కూడా రావద్దు. ఎందుకంటే ఇట్లాంటి పరిపాలన ఎట్లుందంటే రేపు కాలబెట్టి చంపేస్తామంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సో కఠినంగా చర్య తీసుకోవాలి. ఒకవేళ పోలీసు వాళ్ళు తీసుకోకపోతే మా బహుజన ప్రజలు కంపల్సరీ ఎవరు ఏంటిది ఐడెంటిఫై పూర్తి నంబర్ ఇవ్వమని చెప్పండి మాకు. నేను మీ మీడియా తరఫున అడుగుతున్నాను. 8375 అన్న నంబర్ మాత్రం మాకు కనిపించింది. దాని వెనకాల ఏదైతే కంప్లీట్ నంబర్ ఉండి వాళ్ళు ఆర్టీఏలో కొట్టినారో ఆ నంబరు వాళ్ళతో కాకపోతే మనం చేద్దాం. ఖచ్చితంగా మాకు నిందితులకి శిక్షించాలి, ఆ కార్ని కూడా సీజ్ చేయాలి. రాబోయే రోజుల్లో దీని మీద మరి మీరు ఎలాంటి చర్య తీసుకునే అవకాశం ఉంది? మరి ఇంకా ప్రజాక్షేత్రంలో నిలబడే అవకాశం ఉందా? అంటే ఎట్లాంటి అంటే ఇప్పుడు మనం కూడా ఓపికతో వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు ప్రభుత్వానికి ఒక పోలీసులకు మనం హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మనం కూడా తొందర పడవద్దు కదా. ఆ రోజే సీసీటీవీ ఫుటేజ్ నుంచి తీసినాక ఇప్పటి వరకు దాని గురించి మాటలు ఎత్తకుండా అంత స్పీడ్గా చేసిన పోలీసు వాళ్ళు ఇంత సైలెంట్గా ఎందుకు అయిపోయాను అంటే మేము కూడా దీన్ని ఏదో ఉన్నట్టుంది వెనకాల కప్పిపిస్తున్నారేమో అన్న ఉద్దేశం మాకు కూడా వచ్చింది. సో దీన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని అటువంటి వాళ్ళకి ఎవరైనా కావచ్చు, అది దాంట్లో ఎవరున్నారో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో అది మనకు తెలియదు. ఎవరున్నా కానీ నెక్స్ట్ టైం ఎవరి మీద ఇట్లాంటి దాడి జరగొద్దు. వాళ్ళ కారే కానీ వాళ్ళకే కానీ శిక్ష పడాలి, ఆ కార్ని కూడా సీజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు దుబ్బాకలో ఎలక్షన్ కోసం ఆఫీస్ కూడా తీసుకుంటే కటౌట్లు కూడా రిమూవ్ చేయాలన్నట్టుగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇది ఎలా ఉంది? ఇది వాస్తవం అన్న. అంటే ఇప్పుడు కట్అవుట్లు మా ఆఫీస్ మీద మేము రెంటల్ అగ్రిమెంట్ చేసుకొని మా పార్టీ ఆఫీస్ మీద మా పోస్టర్లు మేము పెట్టుకొని కూడా ఇప్పుడు 18 రోజులు అవుతున్నది. ఇవాళ దాకా ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఏం కాలేదు. మొన్న ఒక ఓపెనింగ్ ఉన్నది. ఓపెనింగ్ ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి రేపు ఓపెనింగ్ చేస్తుండగా మాకు ఫోన్ వచ్చింది, ఈ కట్అవుట్లు తీసేయాలని. ఎందుకు తీసేయాలి అంటే ఆల్రెడీ ఇది మా ప్రెమిసెసే. మా ప్రెమిసెస్ మీద మేము బయట రోడ్ల పొంట అయితే పెట్టుకోలే కదా, మా ఆఫీస్ మీద మేము పెట్టుకున్నాం. దాంట్లో తప్పేంది అంటే లేదు తీసేయాలి అంటే మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు కూడా పెట్టుకున్నారు కదా, మళ్ళీ వాళ్ళని తీసేయమంటే మేము కూడా తీసేస్తామని అన్నాం. అవి అన్ని పెద్ద పార్టీలు అంటే నేను ఏ పార్టీ అయినా కానీ ఫస్ట్ టైం చేసేటప్పుడు జెండా మోసేది ఒక్కడే కదా, ఒక్కడే జెండా మోసి రేపు కార్యకర్తలు ఆడైతే వాళ్ళ సిద్ధాంతాలు బాగుంటే రేపు అదే ఒక్కడి నుంచి లక్షల కోట్ల మంది జనాభా అయిపోతారు, పెద్ద పార్టీ అవుతుంది. ఇప్పుడు నేను నా జెండానేం పట్టుకుంటున్నానేమో, మొత్తానికైతే నా పార్టీ ఆఫీసే కదా, నేను తీయా అని చెప్పిన. తీయా అని చెప్పగానే లాజిక్ మాట్లాడేసరికి ఒక రోజు ఆగి నెక్స్ట్ డే నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చి సేమ్ ఇదే తీసేయాలా, కేసులు వేస్తాం, వేసుకోండి, నా తప్పేముంది దాంట్లో.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిలబడవచ్చు, పార్టీ పెద్దదా చిన్నదా అని కాకుండా నిలబడటం క్యాండిడేట్ అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే ఎమ్మెల్యే క్యాండిడేటే. మరి ఈ విషయం పైన మీరు అనర్గళంగా మరి చర్చించే అవకాశం అని ఉందా? అంటే వాస్తవాలు కళ్ళకే కనిపిస్తున్నాయి కదన్న. ఇప్పుడు ఎవరైనా ప్రజాస్వామ్యం, ఎవరైనా మనం నిలబడవచ్చు, ఏడికెళ్ళైనా నిలబడవచ్చు. ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. సో ఇంత అవుతున్నా ఇన్ని రకాలవి మేము ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా మాకు ఒకటి ఏమనిపిస్తుందంటే, మనం చేసే ఈ ఉద్యమం ఏదైతే ఉందో బహుజనవాదంతో మేము వస్తున్నాం కాబట్టి భయం అనేది ఎదుటోళ్ళకి షురు అయింది కాబట్టి ఇట్లాంటి దాడులే కానీ ఇటువంటి భయభ్రాంతులు చేసి మమ్మల్ని భయపెట్టడానికి చేస్తున్నారు. కానీ మేము భయపడము. మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఐక్యమత్యంతో గట్టిగా చేస్తాం. రేపు మా పిల్లల భవిష్యత్తు కోసం, మా అభివృద్ధి కోసం, మా దుబ్బాక అభివృద్ధి కోసం మేము చేస్తాము. దానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం. జనరల్గా ఏ పార్టీ అయినా సరే, ఒక పార్టీ రూలింగ్ పార్టీలోకి వస్తే బహుజనులు అంటే వివిధ కులాలుగా వాళ్ళకి మినిస్టర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. బహుజనులు చాలా కులాలు, ఎస్టీ మైనార్టీ. మరి ఇందులో చూసినట్టయితే బీసీలు తీసుకుంటే బీసీలలో చాలా సబ్బన్న వర్గాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏకతాటి పైకి తేవటమే బహుజనవాదం. ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? మరి చాలామంది కూడా ఎలక్షన్స్ రాకపోయినా ఎలక్షన్లు ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు బహుజనులకు అధికారం రావాలి, బహుజనులు అందరూ ఏకతాటికి రావాలి అంటారు. అలాంటి వాళ్ళ నుంచి మీ మద్దతు ఎలా ఉంది? అంటే అన్న ఇక్కడ ఎవరైతే మనం ఇప్పుడు బహుజనవాదం అన్న కాన్సెప్ట్ తీసుకొని మన చట్టాలు మనకు రావాలి, మన న్యాయాలు మనకు రావాలి, మన ఉద్యోగాలు మనకు రావాలి, మనం కూడా రాజకీయంగా పైకి రావాలి. ఎందుకంటే రాజ్యాధికారం మనోళ్ళకు వస్తేనే మనం ఆర్థికంగా బలపడతాం. మనకి ఏదైతే కావాలో మనం చేసుకుంటాం. మొన్ననే సీఎం గారు కూడా చెప్పిండు అసెంబ్లీలో 90% బహుజనులు ఉన్నారు అని చెప్పినాడు. అంటే 90% బహుజనులు ఉంటే ఎంత శాతం వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు? అంటే ఇప్పటిదాకా బీసీలే కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బహుజన వర్గాలని ఒక ఓట్ బ్యాంక్ కిందనే లెక్క చేసిండ్రు. ఓట్లు వస్తే వీళ్ళకి రేపు మీకు ఇది ఇస్తాం, మేము అది ఇస్తాం అని చెప్పి ఒక భ్రమ పెట్టేసి ఏం చేస్తున్నారు, ఓట్లు తీసుకొని గెలిచినాక వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారు. సో అది పద్ధతి కాదు. ఎన్ని రోజులు చేస్తాం అట్లా? ముందుకైతే రావాలి కదా. అందుకనే ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకుంటున్నారు. మా వాళ్ళు కూడా రాజ్యాధికారం రావాలి. మీరు టికెట్లు ఇవ్వకపోతే ఏంది, మేము కూడా నిలబడతాం. అంటే అందరు ఏమంటున్నారు, మీ బహుజనులా, మీ బీసీలా, మీకే ఐక్యత లేదు అని. ఐక్యత ఉన్నా కానీ ఐక్యత లేదు 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 అని చెప్పేసి ఐక్యత లేకుండా చేస్తున్నారు. సో అది కాదు. మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు కూడా, బహుజనులందరూ కూడా ఐక్యమత్యంగా ఒకటే మాట మీద ఉన్నారు. అది మేము ఇప్పుడు నిరూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నాంది పలుకుతాము. ఎందుకంటే రేపు మా ఫ్యూచర్ ఏదైతుందో, మా పిల్లలు ఏదైతుందో వాళ్ళు కూడా ఇదే కష్టం పడొద్దు అన్న ఒక జ్ఞానం అయితే మా వాళ్ళకి వచ్చింది. డెఫినెట్గా మేము పోరాడతాము. మా ఐక్యమత్యం ఏందో మేము చూపిస్తాం. మేమెంతో మాకంతా అని బోర్డు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బహుజనులు, బహుజన యుద్ధ నౌక అని, బహుజనుల బతుకమ్మ అని, బహుజనుల బతుకులు మారాలని పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఎలక్షన్స్లో బహుజనులు నిలబడితే సపోర్ట్ ఇవ్వకుండా సపోర్ట్ ఇవ్వకుండా కూర్చున్న వాళ్ళే ఉన్నారని గత చరిత్ర కూడా చెప్తుంది. మరి వాళ్ళందరూ కలుపుకోపోయే అవకాశం ఉందా? ఎవరన్నా మీకు మా మద్దతు ఉందా అని తెలిపినవారు ఇప్పటివరకు? వస్తున్నా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో బహుజన ఉద్యమమే ఇది. ఒకటే రోజు ఇప్పుడు నేను వచ్చి మాట్లాడేసరికి ఒకటే రోజు నమ్మరు కదా. అంటే ఒకరోజు ఒక్కొక్కరు ఆలోచిస్తారు ఎందుకు వచ్చింది. ఇప్పుడు మీరు అన్నారు ఎవరైనా పంపించిండ్రా లేకపోతే నిజంగా ఒక ఉద్యమం చేస్తుందా, ఆ ఆలోచనకి కొంచెం టైం పడుతుంది అన్న. ఓవర్ నైట్లా ఇది పెద్దగా కాదు. మన తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళ సందే అయింది, కానీ దానికి టైం వచ్చింది. సేమ్ థింగ్ ఇప్పుడు బహుజనవాదం మన బహుజనులకి కూడా మంచి రోజులు వస్తాయి. మనకు కూడా ఇప్పుడు టైం వచ్చింది. సో మెల్లమెల్ల వస్తున్నారు, ఆల్రెడీ వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఏదైతే నాకు దాడి జరిగిందో దానికి ప్రొటెస్ట్ కూడా చేసినారు. సో అట్లా ఒక్కొక్కరు వస్తారు. ఒక రోజు మాత్రం గట్టి ఐక్యమత్యం వస్తుంది అన్న. అది నేను ఈ 10 రోజులలో వస్తుందా, ఈ ఎలక్షన్లో వస్తుందా అని నేను చెప్పలేను. కానీ వచ్చిన రోజు మాత్రము పునాదులు మాత్రం గట్టిగా అవుతాయి. సూటి ఫస్ట్ ఓట్లు చీల్చడానికి మీ ప్రయత్నమా, గెలిచే విధంగా మీ ప్రయత్నం ఉంటుందా అన్న? ఖచ్చితంగా గెలుస్తామన్న, ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే 90% మంది బహుజనులు ఉన్నప్పుడు
మేము ఒక్క దాటి మీద గట్టిగా కూర్చుంటే ఎందుకు గెలవము? ఖచ్చితంగా గెలుస్తాం. చీల్చడానికి నేను ఇప్పటి నుంచి ఎందుకు వస్తానా? నాకు అవసరమేముంది చీల్చడానికి? నేను అదే ఇంట్లో పుట్టినా, అట్లాంటి కులంలోనే పుట్టినా. మా ఇల్లు గలీజ్ చేసుకొని పోతానా నేను? అది ఉండదు కదా. చేస్తే మంచి చేసి రేపు ఆదర్శంగా ఇంకొక 100,000 లక్షల మందిని తీసుకొని వస్తాను. ముద్రాజులకు చేపలు వేసాము, యాదవ్స్కు గొర్రెలు ఇచ్చాము, ఇక చూసుకుంటే ముసలోళ్ళకు పింఛన్ ఇస్తున్నాము, వికలాంగులకు పింఛన్ ఇస్తున్నాము, ఓటు అడిగే నైతిక హక్కు మాకే ఉంది అని చెప్తారు. బహుజన వాదంతో మరి ఎలక్షన్స్ అన్నగా ఒక తీరు ఉంటుంది. బై ఎలక్షన్లు అంటే గత అనుభవాలు కూడా చూస్తుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి వీటిని తట్టుకోవాలంటే మీ అస్త్రాలు? అన్న, అస్త్రం అంటే ఒకటే చెప్తున్నా, మా ఐక్యమత్యమే మాకు అస్త్రం. ఎందుకంటే ఉద్యమం అప్పుడు పైసలు వంచితే పోయినా రానే, అప్పుడు బలిదానాలు ఎవరు చేసిండ్రు? మన బహుజనులే చేసిండ్రు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, మైనారిటీలే చేసుకున్నారు. ఇంకా వేరే వర్గాలు వచ్చి చేసుకున్నారా బలిదానాలు? లేకపోతే రండ్రి అని చెప్పేసి బిర్యానీ మందు గిట వంచిండ్రా, లేకపోతే పైసా గిట వంచిండ్రా? కూడా మళ్ళీ ఇంకొక ఉద్యమం షురు అవుతుంది అన్న. అది ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు నాంది పలుకుతున్నాం. ఇప్పుడు ఈ ఎలక్షన్లనే కావాలని అవసరం లేదు, చెప్పలేం. దేవుడు దయ, ఆయన కరుణిస్తే ఇంతమంది ఆకలి కేకలు, గోసలు, ఏడుపులు చెప్పలేము. మార్పు రావచ్చు. ఉద్యమం అంత గట్టిగా అందరూ ఒకటే పడవ మీద కూర్చోవచ్చు. మునగకుండా కింద కూడా లేపే పరిస్థితి కూడా ఉండొచ్చు, చెప్పలేం. తెలుగు వాళ్ళు ఆరంభ శూరులు అంటే ఒక అంశాన్ని తీసుకుంటూ ఆరంభం చేస్తారు, తర్వాత తుదదాకా వెళ్ళరు అనే సామెత ఉంది. మరి దీన్ని ఆరంభం చేశారు, అంతం దాకా ఉండే శక్తి సామర్థ్యం మీకు ఉందంటారా? అన్న, ఒక మహిళ, ఏ మహిళ అన్నా కావచ్చు, రకరకాల దెబ్బలు తింటారు. కానీ తిని అంటే ఓపిక ఉంటుంది మహిళకి. ఓపిక, కరుణ, శాంతం ఇవన్నీ ఒక మహిళకు ఉంటుంది. వెదర్ ఆ మహిళ చదువుకున్నా చదువుకోకపోయినా మహిళ గుణమే అంత. అట్లా ఎన్నిసార్లు అయినా కానీ ఒక్కరోజు మాత్రం శక్తిగా మారుతుంది అన్న, అది ఖచ్చితం. సో మళ్ళీ ఆ శక్తి ఆ దేవుడే కావచ్చు, లేకపోతే మేము మొక్కిన మొక్కులే కావచ్చు, మా బహుజనుల బాధనే కావచ్చు, గోసనే కావచ్చు, నేను ఖచ్చితంగా ఒక శక్తిలాగా పోరాడతాను. రేపు నన్ను ఆదర్శంగా తీసుకొని రేపు మా బహుజనుల అక్కలే కానీ చెల్లెలే కానీ ఖబర్దార్ అని ముందుకు వస్తారు. అది మాత్రం అవుతుంది అన్న. ఇదంతా ఒక ఎత్తు బహుజనులు అనగా మొట్టమొదట గౌడ్స్ పుడితే రాజాయి పుట్టాలి లేదా గౌడ్స్ అని మీరే కొన్ని మాట అన్నారు. 30 ఫీట్లు ఉన్న చెట్టు ఎక్కగలుగుతాం, 3 ఫీట్లు ఎక్కలే అన్నారు. వాళ్ళ నుంచి మీ స్పందన ఎలా ఉంది? కొంతమంది చెప్తున్నారు ఇంటున్న అక్కడక్కడ మేమే ఒకవేళ మేమతోటి కలిస్తే మాకు వచ్చేటటువంటి పింఛన్ కానీ మాకు వచ్చిన కళాల దాందాలో వచ్చేటటువంటి విషయాలు ఇబ్బంది అవుతావేమో అని సందిగ్ధంగా రాలేకపోతున్నారు అని కూడా తెలుస్తుంది. దీని మీద ఎలా స్పందిస్తారు అన్న? నాకు తెలిసి అయితే ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది అడిగినారు, నీకు భయం లేదా, నువ్వు భయపడవా అంటే నేను అదే అన్నా. 30 అడుగుల తాటి చెట్టు ఎక్కేటోడికి భయం ఉంటుందా? నేను అదే కులంలో పుట్టినా, అదే రక్తం ప్రవహిస్తుంది, నాకేంది భయం? అంటే 30 అడుగుల చెట్టు ఎక్కే సత్తా ఉన్నప్పుడు 3 అడుగుల కుర్చీ ఎక్కలేమా అన్న? సిగ్గుచెట్టు ఇది, ఎక్కగలుగుతాం. అంటే ఇప్పుడు ఒక కులంలో పుట్టి రేపు ఒక కులంలోకి వెళ్ళి మనం వస్తుంటే అందరు ఆప్యాయతంగా గట్టిగా రిసీవ్ చేసుకుంటారన్న, ఇది వాస్తవం. ఎవరైతే అరే వీళ్ళందరూ ఒక్క తాటికి వచ్చి ఏమైనా అయిపోతుందేమో అని ఇట్లా ఇసుంటివి పుల్లలు పెడుతుంటారు. అట్లా నాకు తెలిసి నేను పుట్టిన కులం మా గౌన్లో దాంట్లో అయితే లేదు. ఐక్యత అనేది గట్టిగా ఉంటుంది. ఎందుకంటే నా కోసం కాదు కదన్న ఈ పోరాటము, మా కుటుంబం కోసం, రేపు మా పిల్లల కోసం. సో అసుంటిది అయితే ఏం లేదన్న. మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం, ఒకటే తొవ్వ నడుద్దామని ఉన్నాము. పెద్ద మనుషులందరూ మాతో ఉన్నారు, మాకు తొవ్వ చూపిస్తారు. రేపు మా అన్న చెల్లెళ్ళే కానీ అక్క తమ్ముళ్ళే కానీ రేపు ఆ తొవ్వని సాఫ్ చేసుకుంటూ మా ఫ్యూచర్ ఎట్లా ప్లాన్ చేయాలా, రేపు మా పిల్లలు ఎంత ఆనందంగా ఉండాలా అన్న దీంతో మేము పోతున్నాము. సో ఇవన్నీ వాస్తవాలు కావు, మీరు నమ్మకండి. ఓపెన్ హార్ట్గా అడుగుతున్నా, హైదరాబాద్లో పుట్టి లండన్లో చదివి ఒక టీవీలో షోలో చేసి మరొక బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యొచ్చు, దుబ్బాకకు మీకున్నటువంటి సంబంధం అంటే అన్న ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే ఇన్ని రోజులు రాంగా ఎట్లయితే బలపడుతుందో, ఎట్లయితే 10 మంది నమ్మి వస్తున్నారు, రేపు 20 మంది నమ్మి వస్తున్నారు, 100 మంది నమ్మేసి అంటే ఒక మార్పు కావాలని నమ్మకమే వస్తున్నారు కదా. ఏదో జన్మలైతే దుబ్బాకకి
దానికి నేను రుణపడి ఉన్నానన్న. అది నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. గట్టిగా చేసిపోతా. అంతకైతే ఈ ఉద్యమంలో నా ప్రాణాలు పోయినా కానీ నాకు కట్ట మాత్రం ఈడనే కాలుతుంది. అంత గట్టిగా ఉన్నా నేను. ఇక్కడ ఎక్కువ బీడీ పరిశ్రమలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వ్యవసాయం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళ యొక్క ఉత్పత్తి శక్తిని మీరు మరి ఒక ఎమ్మెల్యేగా అంటే వాళ్ళ నిజంగా కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులతోటి వస్తే ఎలా ఉపయోగించుకుంటారు? అన్న, మహిళలు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఇంట్లో ఒక మహిళ సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో సిరి నిలుస్తుంది. అట్లనే రేపు మా నియోజకవర్గం మహిళలందరూ సంతోషంగా ఉంటే మేము చాలా అభివృద్ధి చెందుతాం. అది నేను మనసు పూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పటిదాకా అంటే ఇప్పుడు పరిస్థితులు మీరు చూస్తే మన దేశంలో నుంచే కానీ వేరే దేశంలో కానీ రాకెట్లలో పోతున్నారే. ఇంకొక గ్రహానికి పోయి ఆడ మహిళలు కాలు పెట్టేసి వస్తున్నారు. అంటే మహిళలకి ఏం తక్కువ? ఇంత డెవలప్మెంట్ అయ్యే దగ్గర దుబ్బాక నియోజకవర్గంలో ఎందుకు మహిళలు ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి బీడీలే చుడుతున్నారు? అంటే ఇంకొక ఉపాధి లేదా? ఉంది. కానీ ఇక్కడ మహిళలకు ఏం చేసిండ్రు అది అలవాటు చేసేసిండ్రు. ఇంకొక పరిశ్రమ తీసుకొచ్చే సత్తా ఉండాలి. అంటే అటువంటి లీడర్ రాలేదు ఇక్కడ. ఎందుకంటే మహిళలు ఇంట్లో పని చేసుకుంటా ఓకే బీడీలు చుడతా ఉంటే వాళ్ళ డెవలప్మెంట్ అంతే ఉంటుంది. అంటే రోజుకి ఒక 500 నుంచి 1000 బీడీలు చుడితే మహిళకి ఎంత వస్తుంది? 190 రూపాయలు వస్తుంది అన్న 1000 బీడీలకి. అది ఏంది? ఎంత కష్టం. దానికి ఆరోగ్యం పోతుంది. ఎటువంటి క్యాన్సర్ రావచ్చు, బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు, కంటి చూపు, స్పైనల్ కార్డ్ మొత్తం ఖరాబ్ అవుతుంది, వేళ్ళు నొప్పి అవుతాయి. ఇంత కష్టపడిన మహిళకి ఒక ఈఎస్ఐ ఉందా? ఒక హాస్పిటల్ ఉందా? అంటే మన బతుకులు కావా? అంటే మహిళలు ఇంత కష్టపడాలా? నేను ఎమ్మెల్యే అయితే ఫస్ట్ నేను మా మహిళలకే చేస్తాను. అంటే బీడీ పరిశ్రమకి ఇంకా దీటుగా ఇంకొక వ్యవస్థను తీసుకొని వస్తా. అది నేను ఇప్పుడు చెప్పను, ఖచ్చితంగా తీసుకొని వస్తాను. మా మహిళలందరూ కూడా ఎంత ఆనందంగా ఉంటారో చేసి చూపిస్తాం, కలిసి చేసి చూపిస్తాం. జనరల్గా చాలామంది అంటుంటారు, బయట అంటుంటారు, మీకు కూడా అక్కడక్కడ టచ్ అవుతుంది. ఎలక్షన్ అనగానే ఒక స్టంట్ కోసం వస్తారు, తిరుగుతారు, ఉంటారు, తర్వాత పోతారు అంటారు. మీరు కూడా నాకు తెలిసి ఎలక్షన్ అనగానే ఇక్కడికి రావడం జరిగిందని అనుకుంటాం. అది కూడా వాస్తవం కావచ్చు. మరి ఇది ఇలాగ ఉండిపోతా? ఒకవేళ ఈ టర్మ్ మీరు ప్రజల మన్నన పొందకపోతే ఇలా కంటిన్యూ అవుతారా? అన్న, ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరికి అవకాశం అనేది రావాలి. ఎవరం కూడా అనుకోలేదు బై ఎలక్షన్స్ వస్తాయని. సో అవకాశం వచ్చింది కాబట్టి గట్టి సంకల్పంతో వచ్చిన ఇక్కడ పోరాడతా. ఒకవేళ దేవుడి దయ వల్ల మేము అందరం ఏకదాటిగా ఉండి నేను రేపు గెలిస్తే అభివృద్ధులు ఎట్లా ముందుకు పోతాయో చూస్తారు. ఎందుకంటే 5 సంవత్సరాలు లేవే, ఇక్కడ 2 సంవత్సరాలే ఉంది. తిప్పి కొడితే 1.5 సంవత్సరం ఉంది. పని గట్టిగా కాకపోతే ఓట్లు ఎందుకు వేస్తారు? ఎవరైనా గెలిచి, ఇప్పుడు నేననే కాదు, ఎవరు గెలిచినా పని చేయకపోతే ఇంకా ముఖం ఉండదు అడగనీకే. ఏం చేసినావు తీయమ్మా కూసో అని లోపల కూడా రానియరు. రేపు గెలిచినా ఓడినా కార్తీక దుబ్బాకనే నా పుట్టిల్లు, ఈడనే ఉంటా. ఓడిపోతే ప్రశ్నించే గొంతులేక ఉంటా, కానీ దుబ్బాక వదిలిపెట్టి వెళ్ళను. ఎందుకంటే నాకు దుబ్బాక అభివృద్ధి కావాలి, ఈడ నుంచే బహుజన వాదం గట్టిగా కావాలి అన్న సంకల్పంతో నేను ఇక్కడ వచ్చిన. రాజుకు సైనికులు కావాలి, ఒక రాజకీయ నాయకుడికి కార్యకర్తలు కావాలి. 20 రోజులలో 7 నియోజకవర్గాల్లో మరి మీ యొక్క సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారా? మీ యొక్క కార్యకర్తలు ఎలా ఉన్నారు? కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్నాము. అంటే ఎక్కడైతే గోస ఉందో చూడన్న, ఆ గోస నుంచే ఉద్యమం పుడుతుంది. ఆ గోస ఉన్న ఫ్యామిలీలు చాలామంది ఉన్నాయి. అందరు అక్క మేము ఉన్నాం నీతోని అని ఒక్కొక్కరు వస్తున్నారు. కొంతమందికి జంకుతున్నారు, సరే చూద్దాం నిజంగానే అక్క వచ్చిందా ఊరని. ఇప్పుడు ఇట్లా ఫాల్తు మాటలు అన్నీ వింటున్నారు కాబట్టి కొంతమందికి టైం పడుతుంది. కానీ మొత్తానికైతే గట్టి సైన్యమే అవుతున్నది. దేనికైనా తెగించి మన పిల్లలకు రేపు మంచి భవిష్యత్తు ఉండాలి అన్న గట్టి కార్యకర్తలే కావచ్చు, మన సైన్యమే కావచ్చు షురు అవుతున్నది. అది త్వరగానే అంటే November 29 లోపు ఎలక్షన్స్ కావాలంటారు. మరి ఈ ప్రాంతం మొత్తం తిరిగేటట్టు మీరు రూట్ మ్యాప్ ఏమన్నా చేసుకుంటున్నామన్నా? అంటే ఇంకా అంటే ఇప్పుడు ఒక పార్టీ కాదు కదా, పార్టీకి ఒక లక్షల మంది కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకు ఆల్రెడీ 2 ఎలక్షన్లు చేసినారు కాబట్టి అందరు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనము షురు పెట్టినాం. అంటే అన్ని 6 సంవత్సరాల నుంచి పరిపాలిస్తే ఎటువంటి అభివృద్ధే లేదు. అట్లాంటిది 18 రోజులు అయింది వచ్చి. ఇప్పటికే కార్తీక ఎందుకు వచ్చినా సగం మందికి 80% మందికి అర్థమైపోయింది.
సో నాకు కార్యకర్తలు రావాలి, కొంచెం మేము బలపడాలి అంటే కొద్దిగా టైం పడుతుంది, కానీ గట్టిగా చేస్తాం. ప్రభుత్వంలో అయితేనేమి ప్రతిపక్షంలో బలంగా ఉన్న వాళ్ళు చీలికలు తెచ్చే ఏర్పాటు కూడా చేస్తుంటారు అక్కడక్కడ. మరి ఇలాంటి చీలికలు ఇవన్నీ ఇప్పుడు మీరు అరికట్టడానికి మీరు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? అంటే ఎసుంటి చీలికలు అంటే మీలో ఉన్న వాళ్ళని కొంతమందిని చూసి, అంటే మీ ఎంట తిరుగుతున్న వాళ్ళని పచ్చికట్టి లాగటం, తల్లిదండ్రులు చేయటం, సాన భేద దండోపాధ్యాయాలు చేసి కూడా ఉంటుంది. అలాంటి పచ్చికట్టి మీరు ఎలాంటి? అన్న ఇప్పుడు నా వెనకాల 100 మంది ఉన్నారు అనుకో, చీల్చుకుంటారా? చీల్చుకొని అంటే మాకు ఎంత ధైర్యం ఉందంటే వెనకాల 10 మంది ఉన్నా కానీ అదే శక్తితో పోరాటం మాత్రం ఆపం. సో ఉన్న ఎంతమంది ఏదైతే గోస పడుతున్నారో ఆ గోస నుంచి అయితే ఇడిచిపెట్టుకొని పైసలకే కానీ వేరే దానికి పోరు. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి కాదు, వాళ్ళ పిల్లల అభివృద్ధి చెందాలన్న కసితో ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి ఎటువంటి జిమ్మిక్సే కానీ ఎటువంటి మాటలే కానీ వాళ్ళకి ఎఫెక్ట్ చేయదు, ఇడిచిపెట్టి పోరు. ఈ ఎలక్షన్లో చాలా కమిషనర్ కూడా చెప్పారు, ఏం అవి మిషన్స్ కాకుండా మరి ఏమన్నా ఇంతమందికి వాడినటువంటి విధంగా ఉండాలి, చెప్పండి మీ యొక్క అభిప్రాయాలు పంపించండి అని చెప్పారు. ఈ విషయం పైన మీరు ఎట్లా? ఇప్పుడు అందరు పాత పద్ధతిలో పోతుండన్న. ఇప్పుడు కరోనా వచ్చింది, ఇంతకుముందు అందరూ పోయి రెస్టారెంట్లలో తింటుండే, బయట తింటుండే, ఇప్పుడు బయట తినడానికే భయపడుతున్నారు. అంటే ఇంటి చిట్కాలు కూడా పెద్ద మనుషులు ఇంతకుముందు ఇక చెప్పే చిట్కాలు ఇంతకుముందు ఎవ్వరు పట్టించుకోకపోతుండే, చాదస్తం ఇది అంటుండే. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక యంగ్స్టర్ దగ్గరికి వెళ్ళి ముసలోళ్ళ దాకా అన్ని చిట్కాలు పాటిస్తున్నారు. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదన్న. అంటే పాతదనంలోనే ఒక మంచి కమ్మదనం ఉంటుంది. సో అట్లనే ఎలక్షన్లు కూడా ఎంత మనము అభివృద్ధి చెందుతుంటే ఒక మైనస్ ఉంటుంది, ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేసిండ్రు, ఎక్కువ అభివృద్ధి చేసుకొని అంటే ఒక గలీస్ కోసం కూడా వాడినారు. మంచి కోసం వాడింటే మంచిగా అవుతుండే, కానీ మొత్తం ప్రపంచం మొత్తం ఖరాబ్ చేసిండు. అట్లనే ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇట్లాంటి మిషన్లు ఏం చేస్తాయి అంటే మనం మంచి కోసం వాడితే మంచిగా చేస్తాయి, లేకపోతే లోపటే మనం సెటప్ చేసినట్టు రిజల్ట్ ఇస్తుంది. అవన్నీ ఈవీఎం అనేది నిషేధించాలని నేను కూడా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ప్రభుత్వానికి. ఎందుకంటే ఎప్పుడైతే బ్యాలెట్ బాక్స్లు వస్తాయో అప్పటి లెక్కనే గుర్తు వేసి చేస్తే అది జెన్యూన్ ఉంటుంది. కొంచెం కౌంటింగ్కి కష్టం కావచ్చు. ఇప్పుడు తిరుపతి ఉండిలా మనం పైసలు ఇస్తామే, ఏటీఎం మిషన్లు పెడతామా, దాంట్లో డిపాజిట్ కానీ పెట్టాం కదా, ఉండిలో ఇస్తాం. అన్ని కోట్ల రూపాయలకి లెక్క పెట్టనీకే మనుషులను పెట్టినప్పుడు ఒక చిన్న నియోజకవర్గం 2 లక్షలు కూడా లేరు, దానికి బ్యాలెట్ బాక్సులు పెడితే మన చేతికి నొప్పి అవుతుందా మనకి? అంటే దేవుడికి ఒక న్యాయం, మనం పరిపాలిస్తున్నాము, మనకి రాజ్యాధికారం రావాలంటే ఈ మిషన్లు అవసరమా? మళ్ళీ అక్కడ ఎందుకు మిషన్లు పెట్టొద్దు, అక్కడ కూడా చెక్లు పెట్టి డిపాజిట్ చేయాలి గల్లలు తీసేసి. వాస్తవమే చెప్తున్నా అన్న. అంటే ఏదైతే మంచి జరగాలో టెక్నాలజీతో కూడా ప్రాబ్లం ఉంటుంది. సత్తా ఉంటే బ్యాలెట్ బాక్స్లో పెట్టండి, ఎవరు గెలిపే కదా అన్న. ఈవీఎం మిషన్లు నీకు ఎందుకు పెడుతున్నారు, తీసేసి బ్యాలెట్ బాక్సులు పెట్టండి, చూడండి. అయితే ప్రతిపక్షాలు ప్రభుత్వాలు ఇప్పుడు ప్రతి విమర్శలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నువ్వేం చేయలేదు, నువ్వు ఇన్ని రోజులు ఉన్నావు, నువ్వు ఎన్ని రోజులు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఓసారి శృతి కూడా మించుతుంటారు. మరి దానికి విరుద్ధంగా ఉంటుందా మీ యొక్క ప్రచారం ఎలా ఉంటుంది అన్న? రాజకీయాలు మార్చనికే నేను ఇక్కడికి వచ్చిన. అంటే ఇప్పటిదాకా కుళ్ళు కుతంత్రం గలీజ్ రాజకీయాలు మనకి ఎందుకమ్మా, మన బిడ్డలకు కూడా అదే చెప్తాం, అవసరమా అనే రాజకీయాల నుంచి రాజకీయం అనేది ఒక దైవ కార్యక్రమం, ఒక సేవా రాజకీయాలు. అంటే మనము మన వ్యవస్థ అభివృద్ధి కావాలి అంటే ఒక నిస్వార్థం లీడర్ రావాలి, సేవా రాజకీయాలు రావాలని ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చినప్పుడు కరెక్ట్గా అసొంటి ట్రాక్లోనే పోవాలి కదా మనం. సో డెఫినెట్గా అట్లనే చేస్తాం. చివరగా మరి ఇప్పటిదాకా దుబ్బాకలో వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకున్నారు. మీ 20 రోజులలో మీరు తిరిగినటువంటి ప్రాంతాలలో మీ దృష్టికి ఎలా, అంటే మీరు అబ్జర్వ్ చేసినటువంటి సమస్యలు ఏంటి? చాలా ఉన్నాయన్న. ఇప్పుడు మొన్న ఎనగుర్తి పోయినాం, అక్కడ చెరువు దగ్గర మొత్తము ఇళ్ళన్నీ మునిగిపోయినాయి, వాళ్ళకి ఇంకా ఇల్లు లేవు. ఇప్పుడు మనకి కొంచెం కురిస్తే మన కవర్ పెట్టుకోవచ్చు, లేకపోతే 2-3 బకెట్లు గిన్నెలు పెట్టుకోవచ్చు బాగోన్లు, కానీ అట్లా కాదు. అంటే అట్లాంటి బతుకులు చాలా ఘోరంగా ఉన్నాయి. కొన్ని కాలనీలలో పోతే, బీసీ కాలనీలకు పోతే డ్రైనేజ్ మొత్తం ఇంట్లో కొట్టుకొని వస్తుంది. అది నేను ఇప్పుడు 2 రోజుల ముచ్చట చెప్తలేను, ఈ 6 సంవత్సరాలు ఏంది, కొన్ని సంవత్సరాల నుంచి అదే ప్రాబ్లం.
ఎవరు వచ్చి స్పందించే నాదుడు లేడు. అంటే నేను ఇక్కడ విమర్శిస్తలేనన్న, వీళ్ళు చేయలేదు వాళ్ళు చేయని విమర్శిస్తలేను. ఏ ప్రాబ్లం ఏదైతే ఉందో, అంటే విమర్శ రాజకీయాలు చేయనీకి వస్తలేను. ఏ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం మీరు వస్తున్నారు, కెమెరాలు పెడుతూనే చూపిస్తున్నా. సో ఆటోమేటిక్గా ఇప్పటివరకు చేసిన వాళ్ళు ఏది చేయలేదో పోతుంది. అంతేగాని నువ్వు ఇది చేయలే అది చేయలే. ఒకవేళ రేపు మనకు అధికారంలో వస్తే అవన్నీ చేస్తాం, మెల్లమెల్లగా ఒక్కొక్కరు చేసుకుంటూ పోతాం. అట్లా రోడ్లే కావచ్చు, లేకపోతే చదువులే కావచ్చు, లేకపోతే ఆసుపత్రికి పోలేక దూరం, ఒక ఆసుపత్రి కూడా లేదు మనకి ఇక్కడ, ఒక్క ఏంటి దవాఖానా కూడా లేదు. దవాఖానా పోలేక ఎంతమంది చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్కి పోయి కలిస్తే అందరు ఇదే మాట చెప్తున్నారు. అట్లా సమస్యలు, రకరకాల సమస్యలు ఉన్నాయన్న. మీ యొక్క వాణి మొట్టమొదట గెలిస్తేనేమో అసెంబ్లీలో, ఒకవేళ అన్ఫార్చునేట్లీ గెలుపుకు దూరంగా ఉంటే దుబ్బాక మార్పు రేఖలు మార్చాలనుకుంటే మీరు ఎలాంటి సజెషన్ చేస్తారు? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒకవేళ నేను గెలిస్తే అసెంబ్లీలో మాత్రం దద్దరిల్తుంది. ఎందుకంటే మా అభివృద్ధి కావాలి, ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. కష్టపడతాం, మాకు తగ్గట్టు ఫండ్స్ తీసుకొస్తాం, మాకు తగ్గట్టు మేము చేసుకుంటాం. ఒకవేళ ఓడితే ఇదే దుబ్బాకల ప్రజల వాణిలాగా ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను. ఇప్పుడు గెలిచిన వాళ్ళు చెప్తారు కదా, నా ఇవి చేస్తాం, అడిగే మనిషి కూడా ఉండాలి కదా, ప్రశ్నించే గొంతు కూడా ఉండాలి కదా, ప్రశ్నించే గొంతై ఉంటాను నేను ఇక్కడ. ఓటర్ మహాశయులకు మరి రాబోయే ఎలక్షన్లో వాళ్ళ యొక్క ఓటు తీర్పు ఎలా ఉండాలని ఒకసారి మాట ఈ తరపున V3 ఛానల్ నుంచి ఒకటే కోరుకుంటున్నాం ఆ దుబ్బాక నియోజక ప్రజలకి, ఈసారి అన్న దేవుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చిండ్రు. అంటే కొన్నిసార్లు ఏదైనా కష్టం నుంచే సుఖం పుడుతుందని అంటారు. ఈసారి అన్న మీరందరూ ఆలోచించి ఓటుకి నోటు తీసుకోకుండ్రి. ఒకవేళ ఏమైనా తీసుకున్నా కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు మన బిడ్డ, మన బాధ ఎవరికి అర్థమవుతుంది. రేపు గెలిస్తే ఇన్ని రోజులు మనం బయటనే ఉన్నాం, మనం లోపలికి రానియలేదు. అదే మన బిడ్డని గెలిపిస్తే మనం అందరం లోపట ఉంటాము, మన సమస్యలు మనం మాట్లాడుకుంటాం అని ఒక్కసారి ఆలోచించి ప్రాక్టికల్గా, రేపు యువత ఉన్నారు, చదువుకున్నారు, స్మార్ట్ ఫోన్స్ మీ చేతులు ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించి మళ్ళీ మనకు ఒక అవకాశం వచ్చింది, మనం ఎట్లా అభివృద్ధి అయిదాము. మళ్ళా మనం పడే మహిళలు ఉన్నారు, మీరు పడే బీడీల వ్యవస్థ రేపు మీ చిన్న చిన్న పిల్లలకి కూడా గతి పట్టిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మార్పు తీసుకొద్దాము. మార్పు కోసము నేను ఇక సేవ చేయడానికి నేను ముందుకు వచ్చినాను. నాతోని పని చేయించుకోండి, రెడీగా ఉన్నాను. ప్రతి మహిళ ఎవరైనా ఇంటికి వచ్చి కూర్చొని చర్చించి మన ఇల్లే కానీ మన నియోజకవర్గమే కానీ మనం మంచి చేసుకుందాం. దయచేసి ఆలోచించి ఓటేయమని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదండి మరి గత 20 రోజులుగా కూడా దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ గ్రామాలను సందర్శిస్తూ ఏదైతే మరి ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళైతేనేమి మరి అందరినీ కూడా అన్ని కుల సంఘాల వాళ్ళని కలుపుకొని బహుజన వాదంతో ఖచ్చితంగా నేను ప్రశ్నించే గొంతుకను గెలిస్తే అసెంబ్లీలో నా యొక్క వాణి దుబ్బాక అభివృద్ధి కోసం పనిచేస్తాను. ఒకవేళ గెలుపుకు దూరంగా ఉన్నా కూడా ఇక్కడ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాను. నేను హైదరాబాద్లో పుట్టిన, లండన్లో చదివినా కానీ నాకు మరి దుబ్బాకకు ఏ జన్మలో ఉన్నటువంటి రుణం ఉందో ఆ రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకుంటాను. యువతకు, మహిళలకు, బీడీ కార్మికులందరికీ కూడా సర్వ విధాల కృషి డెవలప్మెంట్ కోసం కృషి చేస్తానని చెప్పారు. బెదిరేదాన్ని కాదు. మా యొక్క డ్రైవర్ మీద జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ దుండగులు చేసిన చర్యను ఎటు పరిస్థితుల్లో వదిలేది కాదు. ఫ్రెండ్లీ పోలీస్ అని అనుకున్నాం కానీ వాళ్ళు ఎప్పటివరకు తెలుస్తారు. మరి మేము పార్టీ ఆఫీస్లో కట్టుకున్నటువంటి కటౌట్లను తీసేయమని కూడా చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోటీ చేస్తాము. పోటీ చేసడానికి అందరూ అర్హులమే. పెద్ద పార్టీ చిన్న పార్టీ అని కాదు, పోటీ చేసే వాళ్ళు అందరికీ అర్హత ఉంది, రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి అంశం అని గుర్తు చేశారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్మణ్ సమాజహితం. కెమెరామ్యాన్ మహేష్తో మీ సురేష్ దండవ్.